ఒక దేశంలో తయారైన వస్తువులు, ఆహార పదార్థాలు మరో దేశంలోకి వెళ్లడం, అక్కడ వినియోగదారులు కొనడం చాలా సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది. ఇదంతా ఏ దేశంలో ఉత్పత్తి అవుతున్న వస్తువులు, ఆహార పదార్థాల గురించి అని అనుకుంటున్నారా? ఇంకే దేశం, చైనాలో ఉత్పత్తవుతున్న ఆహార పదార్థాల గురించే. అక్కడి జనాభా పెరుగుతున్నట్టే ఆ దేశం ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందుతోంది. దాంతో అక్కడి ప్రజలు కొంతమంది ఇతర దేశాలకు వచ్చి చైనా ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ పేరుతో పలు రకాల ఆహార పదార్థాల్ని తయారు చేసి విక్రయిస్తున్నారు. ఇవి రుచికరంగా ఉండడంతో చైనీస్ ఆహార పదార్థాలకు మంచి డిమాండ్ ఏర్పడింది. దాంతో చాలా దేశాల వారు చైనాలో ఉత్పత్తవుతున్న అనేక ఆహార పదార్థాల్ని వారి వారి దేశాలకు దిగుమతి చేసుకుంటున్నారు. ఎంతో విస్తృతంగా తమ దేశంలో తయారవుతున్న ఆహార పదార్థాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ పెరుగుతూ ఉండడంతో దాన్ని క్యాష్ చేసుకుందామన్న ఉద్దేశంతో అక్కడి కంపెనీలు కొన్ని నకిలీ వస్తువులు, ఆహార పదార్థాల ఉత్పత్తికి పాల్పడుతున్నాయి. వాటిని ప్రపంచవ్యాప్తంగా ఆన్లైన్ మార్కెట్లో విక్రయించేస్తున్నారు. అలాంటి ఫుడ్స్ ని తింటే ప్రాణాలు గాల్లో కలిసిపోవడం ఖాయం. ఇప్పుడు చైనా తయారు చేస్తున్న 10 భయంకరమైన ఫుడ్ ఐటమ్స్ గురించి తెలుసుకుందాం. అది ప్రపంచంలోకెల్లా ఎక్కువ జనాభా కలిగిన దేశం. కానీ వారు చేసే ఉత్పత్తులు చూస్తే మాత్రం ఎవ్వరికైనా దిమ్మ తిరిగిపోవాల్సిందే. అదే చైనా. ఇక్కడ ఉత్పత్తి చేసి ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి అవుతున్న అనేక రకాల ఆహార పదార్థాల్ని తింటే హరి అనక మానరు. ఇప్పుడు నకిలీ వస్తువుల్ని తయారు చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేసే దేశాల్లో కూడా చైనా ప్రథమ స్థానాన్ని సంపాదించేలా కనిపిస్తోంది. వారు ఉత్పత్తి చేస్తున్న 10 భయంకరమైన ఆహార పదార్థాల్లో మొదటిది ఇమిటేషన్ ఎగ్స్. కొన్ని చైనా వెబ్సైట్స్ ఈ ఇమిటేషన్ ఎగ్స్ ను ఎలా తయారు చేయాలి, ఎలా అమ్మాలి అనే పద్ధతుల్ని కూడా వివరిస్తున్నాయి. ఈ ఎగ్స్ తయారీకి ఆల్జినిక్ యాసిడ్స్, పొటాషియం అల్యూమ్, గెలాటిన్, కాల్షియం క్లోరైడ్, వాటర్ మరియు ఆర్టిఫిషియల్ కలర్ ని వాడుతున్నారు. గుడ్డు పైన ఉండే పెంకు తయారీకి కాల్షియం కార్బొనేట్ ని వాడతారు. ఈ ఎగ్ ని గనుక తింటే లివర్ ప్రాబ్లమ్స్, మతిమరుపు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయిట. వాల్నట్ స్టఫ్డ్ విత్ సిమెంట్. 2012లో చైనాలోని జెంగ్జౌ సిటీలో ఒక వ్యక్తి ఈ వాల్నట్ ప్యాకెట్ ను కొనుక్కుని పగలగొట్టి చూడగా వాటిలో సిమెంటుతో చేసిన రాళ్లు కనిపించాయిట. ఆ రాళ్లకు చిన్న కాగితం కూడా చుట్టి ఉందట. ఇలా కాగితం చుట్టడంలో వారి ఉద్దేశం ఏమిటంటే ఆ వాల్నట్ బరువుగా కనిపించడంతో పాటు శబ్దం రాకుండా ఉంటుందని. ఇలాంటి చీటింగ్లు చేస్తూ చైనాలోని కొన్ని కంపెనీలు లాభాలు గడిస్తూ ఉండగా వినియోగదారులు మాత్రం వాటిని కొనడం ద్వారా మోసానికి గురై నష్టాల్ని చవిచూస్తున్నారు. బీఫ్ ని ఫోర్క్లా అమ్మేయడం. చైనాలో బీఫ్ కంటే పంది మాంసం బాగా చౌక కావడంతో అక్కడి మాంసపు విక్రయదారులు, హోటల్స్ వారు పంది మాంసాన్ని బీఫ్ పేరు చెప్పి అమ్మేస్తున్నారు. దీన్ని 90 నిమిషాల పాటు బీఫ్ ఎక్స్ట్రాక్ట్స్ ని కొన్ని రకాలైన గ్లేజింగ్ ఏజెంట్స్ తో కలిపి ఉంచుతారట. ఇలా చేయడం వల్ల పంది మాంసం కూడా బీఫ్ లాగే కనిపిస్తుంది. ఈ మాంసం తింటే ఉదర సంబంధమైన వ్యాధులు వస్తాయని డాక్టర్లు చెప్తున్నారు. ఫేక్ గ్రీన్ పీసెస్. వీటిని చైనాలోని హ్యూమన్ ప్రావిన్స్ లో 2005లో కనుగొన్నారు. అక్కడి కంపెనీల వారు వీటిని సోయాబీన్స్ ని, కొన్ని రకాల గింజల్ని సోడియం మెటాపైసల్తో కలిపిన తరువాత గ్రీన్ డై వేస్తారు. ఇలా చేయడం వల్ల అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ గ్రీన్ పీస్ తయారవుతాయి. ఈ పీస్ ని అక్కడి లోకల్ కంపెనీల నుంచి ఇంటర్నేషనల్ మార్కెట్ కలిగిన ఫుడ్ ప్రొడక్ట్స్ వారు కొనుక్కుని ఆన్లైన్లో దేశ విదేశాల్లో విక్రయిస్తారు. వీటిని తినడం వల్ల బాడీలోని కాల్షియం తగ్గిపోవడంతో పాటు క్యాన్సర్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని వైద్యులు చెప్తున్నారు. బేబీ ఫార్ములా పౌడర్. 2004లో CBS న్యూస్ ఛానల్ వారు ఈ నకిలీ బేబీ ఫార్ములా పౌడర్ గురించి చెప్పారు. ఈ కేసులో దాదాపు 50 మంది నేరగాళ్లను అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారట. చైనాలోని ఫుయంగ్లో ఈ ఫేక్ బేబీ పౌడర్ తిన్న చాలా మంది పిల్లలు చనిపోయారట. ఇండస్ట్రియల్ సాల్ట్స్ ని టేబుల్ సాల్ట్ గా విక్రయించడం. ఇండస్ట్రియల్ సాల్ట్ ని మనుషులు ఎవ్వరూ వాడరు, వాడకూడదు. దీన్ని కొన్ని రకాల ప్రోడక్ట్స్ లో మాత్రమే ఉపయోగిస్తారు. కానీ వీటిని వాడటం వల్ల మెంటల్ ప్రాబ్లమ్స్, పురుషుల్లో వీర్య కణాల సంఖ్య తగ్గిపోవడం, లివర్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మట్టిని బ్లాక్ పెప్పర్ గా అమ్మడం. చైనాలోని కొన్ని కంపెనీలు అక్కడ దొరికే నల్ల మట్టిని కొన్ని రకాల కెమికల్స్ లో కలిపి అచ్చం బ్లాక్ పెప్పర్లా తయారు చేసి లోకల్ మార్కెట్స్ తో పాటు ఇంటర్నేషనల్ మార్కెట్స్ లోనూ అమ్మేస్తున్నారు. నకిలీ స్వీట్ పొటాటో నూడిల్స్. చైనాలో కొంతమంది తాము తింటున్న నూడిల్స్ టేస్ట్ వేరుగా ఉండడంతో అనుమానం వచ్చి కొంతమంది వినియోగదారులు కంప్లైంట్ చేయడంతో ఈ స్వీట్ పొటాటో నూడిల్స్ గురించి ప్రపంచానికి తెలిసింది. మైదా పిండిలో కొన్ని రకాల కెమికల్స్ కలిపి వీటిని తయారు చేస్తున్నట్టు కనుక్కున్నారు.
ఇంకా చైనాలో ఇలాంటి స్వీట్ పొటాటో నూడిల్స్ తయారు చేసి ఇంటర్నేషనల్ మార్కెట్లోనూ విక్రయిస్తున్నారు. ఫేక్ జిన్షెంగ్ అనే ఈ వేరుని చైనా వారు 3000 సంవత్సరాలుగా మందుల తయారీలో వాడుతున్నారు. ఈ వేర్లతో ఎన్నో రకాల జబ్బులను నయం చేయొచ్చు. వీటి ఖరీదు అమాంతంగా పెరిగిపోవడంతో కొంతమంది వ్యాపారులు వీటి వేర్లను షుగర్ వాటర్లో ఉడకబెట్టి దాన్ని ఫ్రెష్నెస్ పోకుండా ఉండడం కోసం కొన్ని రకాల కెమికల్స్ ను ఉపయోగించి విక్రయిస్తున్నారు. వీటిని ఉపయోగించడం వల్ల అనేక నష్టాలు సంభవిస్తాయని ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపారులు తెలుసుకున్నారు. దాంతో వీటిని వ్యాపారులు వెనక్కి పంపించేస్తున్నారట. ప్లాస్టిక్ బియ్యం. దేశ విదేశాల్లో చాలా చోట్ల బియ్యాన్ని అన్నంగా వండుకుని తింటారు. దీన్ని క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశంతో కొంతమంది అక్రమార్కులు బంగాళదుంపల గుజ్జుకు కొన్ని రకాల కెమికల్స్ ను కలిపి ఈ ప్లాస్టిక్ రైస్ ను తయారు చేస్తున్నారు. చైనాలో అలా తయారైన రైస్ ని వరల్డ్ వైడ్ గా అన్ని దేశాలతో పాటు మన ఇండియాకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. వీటిని తినడం వల్ల ఉదర సంబంధమైన వ్యాధులతో పాటు రక్తహీనత, ఇంకా భయంకరమైన రోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని డాక్టర్లు చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఇప్పటికే చైనా నుంచి వచ్చే ఆహార పదార్థాల్ని తింటున్నట్లయితే ఈ వీడియో చూసిన తరువాత వాటిని పూర్తిగా అవాయిడ్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.